దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే వేణు స్వామి గారు వాడికి నా గెలుపుని కానుకేస్తాను పిచ్చిన వాడికి ఓడిపోతానని చెప్పాడు. అప్పుడే చెప్పా, అమ్మయ్య నువ్వు ఓడిపోతానని చెప్పావంటే నా గెలుపు ఖాయమైందిరా బాబు అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు, సో ఆయనకి ఏ హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవరాళ్ళతో శేష జీవితం గడుపుకుంటే బెటర్. ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ వరకు అయితే మేము బ్రతుకు కూడా అయిపోయింది, మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, రాజుగారు మిమ్మల్ని చిత్తపొడిచారు కదా, మరి ఏంటి పరిస్థితి అని. న్యాయపరంగా ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడతారు అని ఈ సందర్భంగా నేను నా తరపున